హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మనం ఏంటి అంటే ఈ వీడియోలో వచ్చేసరికి రోలెట్ గేమ్. సో రోలెట్ గేమ్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ గేమ్ అనేది ఏంటి, ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి అయితే మీరు ఈ గేమ్ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో నేను డబుల్ రోలెట్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో డబుల్ రోలెట్ అంటే ఏంటి, అసలు గేమ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే చూద్దాం. అండ్ అలాగే ఈ వీడియోకి వెళ్ళే ముందు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, గేమ్ అనేది మీరు సిల్లీగా అయితే తీసుకోండి, సీరియస్గా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఏ గేమ్లో కూడా మీకు డబ్బులు అనేది ఫ్రీగా ఎవడు ఇవ్వడు. అందుకని మీరు చూసి జాగ్రత్తగా గేమ్ అయితే ఆడుకోండి. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరే రెస్పాన్సిబుల్. సో మా ఛానల్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను మీకు గేమ్ గురించి అయితే చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఇందులో ఏ విధంగా స్కామ్స్ ఉంటాయో కూడా దీని గురించి అయితే మాట్లాడుకోవచ్చు. సో గేమ్లోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, వెంటనే పక్కన సబ్స్క్రైబ్ బెల్ అయితే కొట్టేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ అయితే ఉన్నాయి ఈ అప్లికేషన్ సంబంధించి. 1x బెట్లో కూడా గేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంక మనం వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసాం కదా, గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ బాల్ అనేది ఒకటి తిరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. సో బాల్ అనేది 2 బాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో 2 బాల్స్ అనేవి తిరిగి ఒక నెంబర్ దగ్గర రాగుతుంది అనమాట. సో ఆ నెంబర్ దగ్గర రాయినప్పుడు మనం కనుక ముందే ఆ నెంబర్ మీద మనం డబ్బులు పెట్టామనుకోండి, ఈ నెంబర్ దగ్గర బాల్ ఆగుతుంది అనుకోని, ఆ నెంబర్ మీద బాల్ ఆగింది అనుకోండి, మనం డబ్బులు అయితే వస్తాయి, లేదంటే పోయినట్టే. సో ఇక్కడ మనం చూసారా, 2 బాల్ కాబట్టి 2 నెంబర్ల మీద అయితే ఆగడం అయితే జరిగింది. సో ఇలా మనకు కొంచెం టైం అయితే ఇస్తాడనమాట. సో ఈ టైం ఇచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఏమైనా బెట్ అయితే టుబుక్ అని వేసేసుకోవాలి. సో ఇలా నొక్కేసుకోవచ్చు, లేదంటే మీరు అండో చేసేయచ్చు. ఇలా చేస్తే మనకు వేసిన డబ్బులు మనం తీసుకోవచ్చు అనమాట. సో అసలు గేమ్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, మనం ఎక్కడ డబ్బులు బెట్ అయితే ప్లేస్ చేయాలనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. ఇది మనం చూసుకుంటే ఇది మనకి సింగిల్ రోలెట్ అనమాట, డబుల్ రోలెట్ అనమాట. సో సింగిల్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక బాల్ అయితే ఉంటుంది. సో అంటే ఒక బాల్ ఉన్నప్పుడు సో ఒక బాల్ అనేది ఏ నెంబర్ మీద ఆగుతుందో ముందే మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు కొంచెం టైం అయితే ఇస్తారు. ఆ టైంలోపు మనం బెట్ అయితే వేసేసుకోవాలి. సో ఆ టైం అయిపోయింది అనుకోండి, బెట్ వేసుకోవడానికి అయితే అవ్వదు. సో ఇక్కడ మనకి చాలా నెంబర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 0 నుంచి 36 నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. మనం తిప్పే వీళ్ళలో కూడా 0 నుంచి 36 నెంబర్ల వరకు అయితే ఉంటాయన్నమాట. సో ఈ గ్యాప్లో మనం బెట్ అయితే వేసేసుకోవాలి ఇచ్చిన టైంలో. సో మనం బెట్ అనేది చాలా రకాలుగా అయితే బెట్ అయితే వేసుకోవచ్చు. మీరు ఒక నెంబర్ మీద వేసారనుకోండి, దాన్ని సింగిల్ బెట్ అనేది అంటారు అనమాట. అంటే మరి స్ట్రైట్ బెట్ అని అయితే అంటారు. సో అలా మీరు ఒక నెంబర్ మీద అయితే వేసుకోవచ్చు, 2 నెంబర్ల మీద అయితే వేసుకోవచ్చు. సో ఇలా మీకు ఎలా కావాలంటే అలా మనం డబ్బులు దొబ్బెట్టుకోవచ్చు అనమాట దీని మీద. సో ఏ విధంగా అంటే ఫస్ట్ మనం 20 మీద వేసారనుకోండి, ఆ బాల్ వచ్చి 20 మీద ఆగిందనుకోండి, మనం మనీ అయితే విన్ అవుతాం. ఇలా మనం సింగిల్గా వేసినప్పుడు దీనికి ఒక రేషియో అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. 20 టైమ్స్, 18 టైమ్స్, 15 టైమ్స్ ఇలా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు 10 రూపీస్ వేసారనుకోండి, దీనికి 10 టైమ్స్, 20 టైమ్స్ ఇలా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మనకు వచ్చేసరికి. అలాగే కాదు, మనం ఎంత అయితే ఇస్తున్నారో అంతా కూడా దొబ్బే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఎన్ని రకాల బెట్స్ వేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. మనం ఒక దాని మీద ఇలా బెట్ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రెండింటి మీద కూడా ఇలా బెట్ అయితే వేసుకోవచ్చు. ఈ లైన్ మీద ఇలా నొక్కారనుకోండి, ఇక్కడైతే బెట్ అయితే ప్లేస్ అయిపోతుంది. ఈ 4 నెంబర్ల మీద ఇలా నొక్కారనుకోండి, ఈ బెట్ అనేది 4 ప్లేస్ అవుతుంది. అదే ఇలాగే నొక్కారనుకోండి, 4కి 7కి ప్లేస్ అవుతుంది. అండ్ అలాగే దీనికి కూడా కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. దీన్ని 3 ఆటల మీద బెట్ అయితే వేసుకోవడం అయితే అంటారు. ఇలా మీరు నొక్కారనుకోండి, దీన్ని కూడా 4 ఈట్ల మీద వేయడం అని అయితే అంటారు అనమాట. ఇలాగా సో ఇన్ని రకాలుగా ఈ కార్నర్ మీద వేసారనుకోండి, ఈ 4కి బెట్ అయితే స్ప్లిట్ అవుతుంది. ఇలా వేసారనుకోండి, అంటే ఈ లైన్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, సో 22కి 23కి మధ్యలో మనకి 22 మీద ఆగినా 23 మీద ఆగినా సరే మనం అమౌంట్ అయితే విన్ అవుతాం అనమాట. సో ఇలా వేసారనుకోండి, 17 మీద కానీ 20 మీద కానీ బాల్ ఆగింది అనుకోండి, సో మనం మనీ అయితే విన్ అవుతాం. ఇలా వేసామనుకోండి, సో మనకి 0కి 1కి 2కి అనమాట. సో ఈ 3 మీద బాల్ ఆగినా సరే మనం విన్ అవుతాం. ఏ ఒక్కదాని మీద ఆగినా సరే మనం విన్ అవుతాం అనమాట. అండ్ ఇది ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక డబ్బా అయితే ఉంది. సో ఈ డబ్బా ఏంటంటే ఈ 12 నెంబర్లు ఉన్నాయి చూసారా, బాల్ అనేది ఈ 12 నెంబర్లు ఎక్కడ ఆగినా సరే ఇక్కడ మనం బెట్ వేసాం అనుకోండి, ఈ బాల్ అనేది 12 నెంబర్లు ఎక్కడ ఆగినా సరే మనం విన్ అవుతాం. అదే మీరు బెట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, అంటే ఈ 12 నెంబర్ మీద ఎక్కడ బాల్ ఆగినా సరే మనం విన్ అవుతాం. అది ఎక్కడ క్లిక్ చేశారనుకోండి, ఈ 12 నెంబర్ మీద ఎక్కడ ఆగినా సరే మనం విన్ అవుతాం అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేషియో అయితే ఉంటుంది. అండ్ అలాగే కాదు, మనం బాల్ వచ్చేసరికి రెడ్ దాని మీద ఆగుతుందా, బ్లాక్ దాని మీద ఆగుతుందా అని కూడా మనం చూడొచ్చు. అండ్ అలాగే లేదు, ఒక బాల్ రెడ్ మీద ఒక బాల్ బ్లాక్ మీద ఆగుతుందని కూడా మనం వేసుకోవచ్చు. బాల్ వచ్చేసరికి ఈవెన్లో ఆగుతుందా, ఆడ్లో ఆగుతుందని కూడా మనం వేసుకోవచ్చు. సో బాల్ వచ్చేసరికి ఈ రోలో ఈ కాలంలో ఆగుతుందా, లేదా ఈ కాలంలో ఆగుతుందా, ఈ కాలంలో బాల్ ఆగుతుందా. సో ఇక్కడ మీరు బెట్ వేసారనుకోండి, ఈ 12 నెంబర్స్లో ఎక్కడ బాల్ ఆగినా సరే మనం విన్ అవుతాం. అర్థమైంది అయితే అనుకుంటున్నా. సో ఇక్కడ వేసారనుకోండి, సో ఎక్కడ వేసినా సరే మనం విన్ అవుతాం. ఇక్కడ ఏ నెంబర్ దగ్గర బాల్ ఆగినా సరే మనం విన్ అవుతాం. ఇక్కడ మీరు బెట్ వేసారనుకోండి, ఇక్కడ ఏ నెంబర్ మీద ఆగినా సరే మనం విన్ అవుతాం అనమాట. ఇన్ని రకాలుగా మనం ఇందులో డబ్బులు అయితే దబ్బెట్టుకోవచ్చు. సో 0 మీద కూడా మనం బెట్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇది.
సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏ బెట్కి ఎంత వస్తుందో ఇప్పుడు మనం చూడొచ్చు. స్ట్రైట్ బెట్ అనమాట. అంటే మీరు ఒక నెంబర్ మీద వేసారనుకోండి, ఆ నెంబర్ మీద బాల్ అయితే కనుక మీరు విన్ అవుతారు. అప్పుడు ఎంత వస్తుందంటే మీకు రూపాయికి 17 రూపాయలు అయితే వస్తాయి. మీరు 100 రూపీస్ వేస్తే 1700 రూపీస్ అయితే వస్తాయి అనమాట. స్ప్లిట్ బెట్ అంటే ఏంటి అంటే మీరు 2 నెంబర్స్ మీద వేసారనుకోండి, అంటే పై నెంబర్కి ఈ నెంబర్ కలిపేసినా లేదా పక్క నెంబర్కి ఈ నెంబర్కి ఇలా కలిపేసినా సరే, అంటే 2 నెంబర్లు ఉంటాయి కదా ఇక్కడ. సో అప్పుడు ఏ నెంబర్ మీద బాల్ ఆగినా సరే మనం విన్ అవుతాం. అలాంటప్పుడు మనకి 100కి 800 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అంటే 1:8 రూపీస్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రీట్ బెట్ అనమాట. స్ట్రీట్ బెట్ అంటే ఏంటి అంటే మనం చూసాం కదా లాస్ట్లో మనకి ఒక, సో ఇక్కడ మేము చూసుకుంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో దీన్ని మనం స్ట్రీట్ బెట్ అయితే అంటారు అనమాట. సో ఈ నెంబర్ మీద ఎక్కడ ఆగినా సరే మనకి మనీ అయితే విన్ అవుతాం అనమాట. సో దాన్ని వీళ్ళు స్ట్రీట్ బెట్ అయితే అంటారు. సో మనకి 100 రూపీస్కి 500 రూపీస్ అయితే ఇస్తారు. కార్నర్ బెట్ మీరు 4 సైడ్స్ మీద వేసినా 3 సైడ్స్ మీద వేసినా సరే మనకి 3.5 రూపీస్, అంటే 100 రూపీస్కి మనకి గెలిస్తే కనుక 350 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. అంటే 1:3 రేషియోలో అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లైన్ బెట్ అనమాట. సో మనం లైన్ మీద వేసినప్పుడు 100కి 200 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే కాలం బెట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క టైప్ని బట్టి ఒక్కొక్క రేషియో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనం డబుల్ రౌలెట్లో ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ మనకి డబుల్ రౌలెట్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు రెడ్ మీద, సపోజ్ మీరు రెడ్ మీద వేసారనుకోండి, డబుల్ రౌలెట్లో 2 బాల్స్ కూడా రెడ్ మీదే ఆగాలి. ఏదో ఒక రెడ్ మీద అయితే 2 బాల్ కూడా రెడ్ మీద ఆగాలి. లేదు మీరు బ్లాక్ మీద వేసారనుకోండి, ఖచ్చితంగా 2 బాల్ కూడా బ్లాక్ మీద ఆగాల్సి అయితే ఉంటుందన్నమాట. ఏదో ఒక నెంబర్ బ్లాక్ మీద అయితే 2 బాల్ కూడా బ్లాక్ మీద ఆగాలి. లేదు ఒకటి రెడ్ ఒకటి బ్లాక్ ఆగిందనుకోండి, మీరు ఇక్కడ బెట్టేస్తే మీరు లాస్ అయిపోతారు. మీరు వేసినంతా పోతుందన్నమాట. సో అందుకనే మీరు వేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. రెడ్ మీద వేసారనుకోండి, ఖచ్చితంగా బాల్ వచ్చేసరికి 2 బాళ్ళు కూడా డబుల్ రౌలెట్లో 2 బాళ్ళు కూడా మనకి రెడ్ మీద ఏదో ఒక రెడ్ మీద 2 బాల్ కూడా ఏదో ఒక రెడ్ మీద అయితే ఆగాలన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు మధ్యలో వేసారనుకోండి 1-2 అని చెప్పేసి, ఇక్కడ చూసారా 1-1 అని చెప్పేసి. సో 1-1 అన్నప్పుడు ఏంటి అంటే బాల్ వచ్చేసరికి మనకి ఏదో ఒకటి రెడ్ మీద ఆగాలి, ఒకటి బ్లాక్ మీద అయితే ఆగాలన్నమాట. సో 2 బాల్ కాబట్టి ఒకటి రెడ్ మీద ఒకటి బ్లాక్ మీద, ఒకటి బ్లాక్ మీద ఒకటి రెడ్ మీద అలా అనమాట. 2 కూడా బ్లాక్ మీద ఆగినా పోతుంది, 2 కూడా రెడ్ మీద ఆగినా పోతుంది అనమాట. సో దీని మీద వేసినప్పుడు అది మన రూల్ అయితే గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చరికి 1-18 ఇక్కడ వేసారనుకోండి, 1 నుంచి 18 నెంబర్ల వరకు మనకి నెంబర్స్ మీద బాల్ ఆగాలన్నమాట. 1-18 వేసినప్పుడు 19 to 36 అనుకోండి, 19 నెంబర్ నుంచి 36 నెంబర్ వరకు మీకు బాల్ ఎక్కడ ఆగినా సరే 2 బాళ్ళు కూడా ఆగాలి. 2 బాళ్ళు కూడా ఈ నెంబర్ల మధ్య ఆగితే చాలు మీరు విన్ అవుతారన్నమాట. అదే మీరు 1-18 వేసారనుకోండి, 1 నుంచి 18 వరకు 2 బాళ్ళు కూడా ఈ నెంబర్స్ మధ్యలోనే మనకి బాల్ అయితే ఆగాలన్నమాట. ఇది మనకి ఓవరాల్గా అయితే ఇక్కడ మీరు చూసారనుకోండి, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బెట్ వేసారనుకోండి ఈ 12 నెంబర్స్ మధ్యలో 2 బాల్ ఆగాలి. ఇక్కడ వేసారనుకోండి ఈ రిమైనింగ్ 12 బాల్స్ మధ్యలో బాల్ అయితే ఆగాలన్నమాట. ఇక్కడ బెట్ వేసారనుకోండి ఈ 12 నెంబర్ల మధ్య 2 బాల్స్ కూడా, సో ఇలా 2 బాల్స్ కూడా ఈ నెంబర్ మధ్య ఆగినప్పుడు మాత్రమే మనం విన్ అయితే అవుతాం అనమాట. సో ఇది మనకి ఇన్ని రకాల బెట్స్ అయితే ఉన్నాయి ఇందులో దబ్బెట్టుకోవడానికి. సో మీరు ఆడకపోవడం మీ ఇష్టం. అలాగే ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసారు కదా చిప్స్ అనమాట, అంటే మన డబ్బులు అనమాట. దబ్బడానికి ఇక్కడ రెడీగా అయితే ఉంటాయి. సో ఇక్కడ మన చిప్స్ అయితే ఉంటాయి. సో ఆ చిప్స్ మీద నొక్కి మనం అమౌంట్ అయితే సెట్ చేసుకోవచ్చు. 20 రూపాయలు అయితే 20 రూపాయలు మనం దబ్బెట్టుకోవడానికి, 50 రూపాయలు అయితే 50 రూపాయలు ముందే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇలా డిఫాల్ట్ ఉంచేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇలా క్లిక్ చేయగలం 50 రూపాయలు పడిపోతాయి అనమాట. సో అందుకని చూసి జాగ్రత్తగా మీరు 20 రూపీస్లో పెట్టుకోండి. సరదాగా నేను ఒక 40 రూపీస్ బెట్ అయితే వేస్తాను అనమాట. సో ఇలా నేను 60 రూపీస్ బెట్ అయితే వేయడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. The clock numbers are 24, 16, 10, 35, and 13. సో ఇలా మీరు బెట్ వేసినప్పుడు ఏంటి అంటే నాకు ఎక్కడ అయితే డబ్బులు వస్తాయంటే, సో 2 బాళ్ళు కూడా ఇక్కడ మనకి 2 బాళ్ళు కూడా ఇలా అయితే ఆగాలన్నమాట. ఇలా ఆగినప్పుడు మాత్రం మనకి డబ్బులు అయితే వస్తాయి. సో ఇక్కడ నేను వేసాను చూసారు, ఇది మనకి ఈ కాలంలో 2 బాళ్ళు ఆగితే నాకు డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. Winning numbers are 5 red and 28 black. సో ఇక్కడ మనకి కింద అమౌంట్ అయితే చూపిస్తుంది, ఎంత అమౌంట్ వేసాను 60 రూపీస్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం పోయింది. సో ఏది రాలేదన్నమాట మనకు వచ్చేసరికి. సో ఈ విధంగా అయితే ఉంటుంది కదా, మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు బెట్ అయితే మీరు ప్లేస్ చేసుకోండి. ఎక్కువ అయితే వెళ్ళదు, జస్ట్ మీరు సింపుల్గా అయితే మీరు బెట్స్ అయితే వేసుకోండి అనమాట. సో నేను 60 రూపీస్ అయితే వేసాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. 80 రూపీస్ అయితే వేయడం జరిగింది. సో చూసారు కదా, మీరు అలా మన దగ్గర డబ్బులు ఉంటే టపా అంటే నొక్కేస్తాం. సో అందుకనే మీరు జస్ట్ ఒక 500 రూపీస్ మ్యాక్సిమం, అంతకుమించి మీరు ఎక్కువైతే ఆడద్దు. సో ఇది కూడా బాగుంది. సో ఇప్పుడు నేను వేసింది ఏంటి అంటే
ఒక బాల్ బ్లాక్ మీద ఆగుతుందని, ఇంకో బాల్ రెడ్ మీద ఆగుతుందని, అండ్ అలాగే ఈ కాలంలో 2 బాల్స్ ఆగితే నాకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో చూద్దాం గైస్ ఏం జరిగిందో. ఒకటి రెడ్ మీద ఆగింది, ఒకటి బ్లాక్, ఒకటి ఆడిపోయింది రెడ్. అది మనకి అయితే ఇక్కడ మనం బ్లాక్ రెడ్ పడుతుంది 60 రూపీస్ అయితే వేయడం జరిగింది. సో నాకైతే వచ్చిందని అనుకున్నా. సో ఇక్కడ నేను చూసుకుంటే 120 రూపీస్ అయితే నేను విన్ అయ్యాను అనమాట. సో నేను 60 రూపీస్ అయితే 120 రూపీస్ అయితే వచ్చింది. సో నాకు డబ్బులు అయితే అయింది. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అర్థమైందైతే అనుకున్నా. ఏదైనా సరే మీరు మీ లిమిట్లో అయితే ఆడుకోండి, ఎక్కువ డబ్బులు అయితే ఇందులో డబ్బు పెట్టుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో జరిగే స్కామ్స్ గురించి. సో ఇందులో ఏ స్కామ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు ఒక బాల్ అనేది ప్లేస్ చేస్తున్నారు కదా వీళ్ళు. ఈ బాల్స్ మధ్య ఏంటి అంటే చిన్న చిప్ అయితే ఉండడం జరుగుతుంది బాల్స్ లోపల అనమాట. అంటే అన్ని బాల్స్ అలా ఉంటుందని చెప్పలేను. సో మోస్ట్ ఆఫ్ ది గైస్ నేను చూసిన కొన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ చూసి అయితే ఉంటారనమాట. సో ఏంటి అంటే ఆ బాల్స్ మధ్యలో ఒక చిన్నది అంటే మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అందులో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్ అనమాట. వీళ్ళ దగ్గర ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ వీళ్ళు ప్రెస్ చేయగల బాల్ అనేది పైకి ఇలా గెంతుతూ ఉంటుంది అనమాట. సో బాల్ అనేది పైకి గెంతడం వల్ల ఏంటి అంటే అది ఆగాల్సిన ప్లేస్ కంటే వేరే ప్లేస్లో ఆగుతుంది అనమాట. సో ఎందుకు అలా నొక్కుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ప్రెడిక్ట్ చేశారనుకోండి ఒక నెంబర్ దగ్గర ఆగుతుందని. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నెంబర్ దగ్గర ఆగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ బటన్ క్లిక్ చేస్తారు. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే బాల్ అనేది ఇలా పైకి ఇలా మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు ఏంటి అంటే అది ఆగాల్సిన ప్లేస్ కన్నా దూరంగా అయితే ఆగుతుంది అనమాట. అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఒక 20 నెంబర్ మీద కానీ, ఒక 20 నెంబర్ మీద కానీ, 7 నెంబర్ మీద కానీ ఎక్కువ మంది బెట్ ప్లేస్ చేశారనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నెంబర్ మీద ఆగుతుంది అన్నప్పుడు అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు స్టాప్ అనమాట. సో ఆగే ఛాన్స్ అయితే ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే బటన్ క్లిక్ చేస్తారు. అప్పుడు అది మూవ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా అందులో ఒక ఛాన్స్ అయితే అందులో ఒక స్కామ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసినా మనం పీకేది అయితే ఏం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా దీని బెట్ అయితే వేసుకోండి. సో వేసుకుని అయితే నేను చెప్పడం లేదు, జస్ట్ వేసుకునే అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడైతే మీరు దీనిలో ఈ అప్లికేషన్లో అయితే అమౌంట్ అయితే పెట్టండి అనమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో చాలామంది ఏంటంటే ఇందులో మీకు ట్రిక్స్ అయితే చెప్తున్నారు, కోర్సులు అంటున్నారు, ఏవేవి అయితే అంటున్నారు. సో ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వద్దు, సంఘ నాకైతే పోతారనమాట. సో అందుకనే జస్ట్ మీకు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీ మాత్రమే. సో ఎక్కువ డబ్బులు అయితే దబ్బెట్టుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.